రాయల్ పీపుల్ ఫ్రంట్ నేతృత్వంలో రాష్ట్రంలో నూతనంగా అతి త్వరలో కొత్త రాజకీయ పార్టీని నెలకొల్పుతున్నట్టు ఆర్పీఎఫ్ జాతీయ వ్యవస్థాపకులు రెడ్డి శేఖర్ రాయల్ ప్రకటించారు. తిరుపతి పట్టణంలోని ప్రెస్ క్లబ్లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి తమ నిర్ణయాన్ని ప్రకటించారు. ప్రస్తుత రాజకీయ పార్టీలు బలిజ కాపుల సామాజిక జనాభా దామాషా ప్రకారం సీట్లు కేటాయించడం లేదని, బలిజలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని, అందుకు నిరసిస్తూ రాష్ట్రంలో కొత్త పార్టీని స్థాపించబోతున్నట్లు ఆర్పీఎఫ్ జాతీయ వ్యవస్థాపకులు రెడ్డి శేఖర్ తెలిపారు. గత సంవత్సరం వర్షాలు పూర్తిగా తగ్గిపోయి వర్షాలు రానందువల్ల ఈ సంవత్సరం నీటి ఎద్దడి చాలా ఎక్కువగా ఉంది. కలెక్టర్ గారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా కలెక్టర్ గారికి కొంతవరకు స్పందించి కొన్ని చోట్ల అయితే చేపిస్తున్నారు. కానీ ఎక్కువ చోట్ల ఈ బోర్లు హ్యాండ్ పంపులు రిపేర్ కావట్లేదు. మోటార్లు కూడా చాలా చోట్ల కాలిపోయాయి. సర్పంచ్లంతా కూడా ఆల్రెడీ 2-3 సార్లు కట్టించి డబ్బులు పెట్టుకున్నారు. వారికి కూడా బిల్లులు కాని పరిస్థితి కాబట్టి వాళ్ళు కూడా ఏం చేయలేరు. ప్రభుత్వమే దీనిపైన చొరవ తీసుకొని చేయాలి, కానీ ప్రభుత్వం చేయలేదు. ఇప్పటికే మా వాళ్ళు కూడా మండల నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ అందరినీ కూడా చెప్పి గ్రామాన ఏవైతే రిపేర్లు ఉన్నాయో అవన్నీ కూడా చేయమని చెప్పాను. ఇప్పుడు కొన్ని దాకా చేశారు. వచ్చే పద్ధతి లోపల ఎన్నికల కోడ్ వచ్చే లోపలే ప్రతి గ్రామంలో కూడా ఈ వాటర్ ప్రాబ్లం అని కూడా సాల్వ్ చేయడం చెప్పడం జరిగింది. దానికైనా డబ్బులు కూడా మేము ఇస్తున్నాం. ముఖ్యంగా ధర్మవరం నియోజకవర్గంలో రైతులకు గత ప్రభుత్వం ఏం చెప్పింది, ఎన్నికలకు ముందు 9 గంటలు పగలే నాణ్యమైన విద్యుత్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు కేవలం పగలు 4 నుంచి 5 గంటలు, అది కూడా అరగంటకోసారి కట్ చేసి ఇచ్చే పరిస్థితి. ఎక్కడా కూడా పూర్తిగా సరిగా సప్లై చేసే పరిస్థితి. రాత్రిపూట కూడా 2-2.5 గంట ఇస్తున్నారు. అది కూడా అరగంట 3/4 గంట ఇచ్చి నీళ్లు మోటార్ పెడితే పూర్తిగా కాలంలో ముందు పోయే పరిస్థితి లేకుండా అరగంట కరెంటు పోతే మళ్ళీ ఎడగాలో పడడం, మళ్ళీ నీళ్లు పోవాలంటే ఇబ్బందికర పరిస్థితులు. దాంతోపాటే గత నెల రోజులుగా చాలా వరకు రైతుల మోటార్లు కాలిపోయాయి. లో వోల్టేజ్ ధరలు చాలా వరకు. ఎందుకంటే వోల్టేజ్ కరెక్ట్గా ఉంటే ఇబ్బంది లేదు, అది కూడా కట్ చేసి ఇవ్వడం, ప్రతిసారి ఆన్ చేయడం ఆఫ్ చేయడం, ఆ ఇబ్బందితో ప్రతి మండలంలో కూడా 100 మోటార్లు కాలిపోయిన పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. రైతులంతా కూడా నా దృష్టికి తెచ్చారు. కనీసం ఎన్నికల సమయం ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఏదైతే పవర్ షార్టేజ్ ఉందో దాన్ని తప్పకుండా పక్క రాష్ట్రాల నుంచి కొని ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మన పక్క రాష్ట్రం అటువంటి తెలంగాణలో రైతులకు 24 గంటలు కరెంట్ ఇస్తున్నారు. ఇక్కడ మాత్రం కనీసం 6-7 గంటలు కూడా పూర్తిగా ఇవ్వలేని పరిస్థితి వచ్చిందంటే ఈ ప్రభుత్వం వచ్చాక ఎంత అధ్వానంగా ఉందో ఒకసారి ఆలోచించాలి. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు తెలంగాణలో షార్టేజ్ ఉండేది, ఆంధ్ర రాష్ట్రంలో సబ్సిడీగా కరెంట్ ఇచ్చే పరిస్థితి. అటువంటిది ఈరోజు మాత్రం ఈ రాష్ట్రంలో పూర్తిగా అధ్వానమైన పరిస్థితి. ఏదైతే ఆయన ముఖ్యమంత్రి అయితే అని ఈ సోలార్ విండ్ వాళ్ళు కూడా బిల్లులు చెల్లించకుండా వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టడం, వాళ్ళంతా కూడా ఈరోజు ఆర్బిట్రేషన్ ద్వారా కోర్టుకు పోవడం, రకరకాలుగా రాష్ట్రాన్ని ఏ విధంగా నాశనం చేయాలో ఆ విధంగా నాశనం చేసే పరిస్థితి. 3 రాజధానులు అన్నాడు. వైజాగ్లో ఆయన ఉండేది మాత్రం 500-600 కోట్లతో ఇల్లు కట్టుకున్నాడు. కర్నూలులో కనీసం కోర్టు న్యాయ రాజధాని అన్నాడు, కనీసం కోర్టు కొత్త కట్టిన పరిస్థితి లేదు. కేవలం పేరుకే రాజధాని. ఇవన్నీ అయిపోయేప్పుడు అదే నాయకులు ఇంకా 5 ఏళ్ళు మా తెలంగాణలో ఉంటే మా భూములన్నీ అక్కడ ఉన్నాయి, ఇంకా వాళ్ళు బాగా డెవలప్ కావాలి కాబట్టి అదే రాజధానికి బట్టి కట్టుకొని రాజధాని అభివృద్ధి అవుతే ట్యాక్స్లు కావచ్చు, బిల్డింగ్లు కావచ్చు, రకరకాల రూపంలో ఆదాయం వచ్చే పరిస్థితి ఉంటుంది. కానీ ఈరోజు కేవలం రైతులు 33,000 ఎకరాలు ప్రభుత్వానికి ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చారని ఒకే ఒక ఉద్దేశంతో రాష్ట్రాన్ని నాశనం చేయాలా, రాజధాని నాశనం చేయాలని ఈరోజు పూర్తిగా నాశనం చేసే పరిస్థితి. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు తెలిసి ఎంతో కొంత రాజధాని ఏదని చెప్పి డెవలప్మెంట్కి పోతే బాగానే ఉంటుంది. కానీ ఇప్పుడు రాజధాని ఏరియాలో కనీసం జగన్మోహన్ రెడ్డి పార్టీకి డిపాజిట్ కూడా వచ్చే పరిస్థితి లేదు. ఈస్ట్ వెస్ట్ కానీ కృష్ణా గుంటూరు చాలా అసెంబ్లీ నియోజకవర్గాల్లో డిపాజిట్ కూడా వచ్చే పరిస్థితి లేదు. సింగిల్ డిజిట్ పడిపోయే పరిస్థితి ఈరోజు వచ్చింది అంటే ఆయన చేసిన అవినీతి, దౌర్జన్యం, దండుకోవడం. రెడ్ శాండ్లు అయితేనేమి, ఇసుక అయితేనేమి, మట్టి అయితేనేమి, మైనింగ్ అయితేనేమి, ప్రతిదీ